రుణమాఫీపై గైడ్లైన్స్ గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీకి ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారని నిలదీశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. రైతులందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా విపత్తులోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు. ఏదో కొంతమందికి రుణమాఫీ చేసి సంబరాలు చేసేందుకు సిద్ధపడకండి అని హితవు పలికారు. పట్టాదారుల పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లో రుణమాఫీ డబ్బులు వేయాలని, లేకపోతే రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసినట్లే అని అన్నారు. పాస్బుక్ ప్రామాణికం అయినప్పుడు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆంక్షలను చెప్పలేదని, మేనిఫెస్టోలో పెట్టలేదని నిరంజన్ రెడ్డి అన్నారు. ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి, ప్రజలందరికీ కూడా నమస్కారాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి రుణమాఫీ సరే, ఆనాడు ఎన్నికలప్పుడు వాళ్ళు తెచ్చుకోండి, అర్జెంటుగా పోయి తెచ్చుకోండి, మేము రాగానే ఇస్తామని చెప్పిండ్రు. అర్జెంటు మేము రాగానే ఇస్తామంటే మరి వాళ్ళ భాషలో 8 నెలల కాలం, బహుశా అర్జెంట్ అనేటువంటి దానికి వెంటనే ఇస్తామన్న దానికి సమయం ఏంటంటే 8 నెలలు. పోనీ ఆ 8 నెలల కన్నా మొదలు పెడుతుంటే రైతులంతా సంతోషపడేటట్లు ఏమైనా ఉందంటే ఇది అనేక రకాల సందేహాలకు, అనుమానాలకు, అదేవిధంగా వీలైనంత వరకు రైతుల సంఖ్యను కుదించేందుకు, తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ జీవో అయితే ఉందో, మొన్న 15 తారీఖు నాడు విడుదల చేసినటువంటిది, అనేక ఆంక్షలు ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంక్షలు లేనట్లుగా తన నోటి నుంచి మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వ ఉత్తర్వులను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఏం సవరించలే. మరి నిజంగానే ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే గైడ్లైన్స్ అని చెప్పి వాళ్ళు విడుదల చేసినో మొన్న 15 తారీఖు నాడు రుణమాఫీకి సంబంధించినటువంటివి, ఇందులో అనేక ఆంక్షలు ఉన్నాయని మేము మొన్ననే చెప్పినాం. మరి ఈ ఆంక్షలు ఏమి లేవు అంటే మరి వాటిని సవరించాలి కదా, ఎక్కడ సవరించలేదు కదా. అంటే ఇదే గైడ్లైన్స్ ప్రకారంగానే రేపు రుణమాఫీకి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కదా, అదే అమలు చేస్తారు కదా. కాబట్టి అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన వెనువెంటనే అప్పులని, వడ్డీలని, అనేక రకాల సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం యొక్క గత పరిపాలన కానీ, గత కాలానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మాట్లాడేటప్పుడు ఎవరో కాదు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణను ఆనాటి పరిస్థితులలో ఆఖరి నిమిషం దాకా వ్యతిరేకించి అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి పార్టీ, అనేక మంది యువకుల బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సైతం 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడుతూ ఆయన అంగీకరించక తప్పని పరిస్థితులలో భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ 1, అభివృద్ధిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పి అంగీకరించాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నట్లు, చెప్పినవి ఏవి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయనట్లు, పథకాలు ఎగ్గొట్టేందుకోసమే పూనుకుంటున్నారు తప్పిస్తే నిజంగా అమలు చేద్దామనేటువంటిది తాపత్రయం అక్కడ కనిపిస్తలేదు. ఇక్కడ ఒక విషయం, రైతు బంధు వాళ్ళు చేసిన నామకరణం రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు చెప్పింది ఏంది, కొన్ని గుట్టలు గట్లకు కూడా పోయినాయి, దుర్వినియోగమైనాయి, కాబట్టి ఇవన్నీ సరిచేసి మేము ఇస్తాం, అందుకనే సమయం తీసుకుంటాం, ఉపసంఘం వేసినాం, క్యాబినెట్లో చర్చిస్తాం, శాసనసభలో చర్చిస్తాం, ఆ తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము చెప్పినాం స్పష్టంగా, ఇదంతా కూడా కాలయాపన చేసి చెప్పిన రుణమాఫీని అమలు చేసి కొంత చేసినాం అనిపించుకోనికే చేసేటువంటి కాలయాపన చర్యలే తప్ప చిత్తశుద్ధి లేదు దీంట్లో అని.
స్ట్రైట్గా నేను ఒక పాయింట్ లేవనెత్తున్నా. నిజంగానే మీ వాదన నిజమే అయితే, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి, రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు, కొంత మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసి ఇద్దామనుకునే మేము ఆలస్యం చేస్తున్నాం అనేది నిజమైతే, మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం, ఆనాడైనా ఈనాడైనా. రైతు బంధుకు ప్రామాణికత ఏంటి? పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నట్టు. సరే, ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు, చేయండి, సంతోషమే. కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ బేసిస్ మీద చేస్తున్నారు? మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే, రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటున్నాం, ఆ పార్ట్ నేను చెప్తా మళ్ళీ. కానీ రైతు పట్టదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి. మరి పట్టదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు? దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలగట్లకే ఇచ్చి ఉంటే, అతను నిజంగానే గుట్టలగట్లకే రైతు బంధు గతంలో పొంది ఉంటే, మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా. అంటే మీరు చెప్పేది అబద్ధం అని, అంతే కదా. 100కి 100 అబద్ధం వాళ్ళు చెప్పేటువంటిది, అసత్యం. నిజంగానే ఆయన వ్యవసాయ భూమి కాకపోతే ఆయన బ్యాంకులో పోయి రుణం ఎందుకు తీసుకుంటాడు? మరి ఆయన బ్యాంకులో రుణం తీసుకున్నది నిజమే అయితే అదే బ్యాంకుకు చూపించినటువంటి పాస్బుక్ మీదనే కదా రైతు బంధు గతంలో అతను పొందింది. మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం అవుతుంది? మీకు రుణమాఫీకి ఆటంకం కాంది, రైతు బంధుకు ఎందుకు ఆటంకం అవుతుంది? అది నా ప్రశ్న. కాబట్టి మీ విచారణలు, మీ పరిశీలనలు, మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వండి. ఒకవేళ పెద్ద రైతులకు మేము అన్ని విచారణ చేసి ఇస్తాం, చూసుకొని ఇస్తామంటే చూసుకోండి. కనీసం 5 ఎకరాల లోపున రైతుల కన్నా మొత్తానికి ఇవ్వండి. 92.5% రైతులు లేదా 92.5% భూమి చిన్న సన్నకారు రైతుల చేతిలో ఉంది, 5 ఎకరాల లోపు ఉండే రైతుల చేతిలో ఉంది. వాళ్ళందరికీ రైతు బంధు ఇవ్వండి. ఎందుకు ఇయ్యరు? మరి ఎందుకు ఇయ్యరు అంటున్నా. మరి రుణమాఫీకి అర్హుడైనటువంటి రైతు బంధుకి ఎందుకు అర్హుడు కాడు అంటున్నా. మరి రుణమాఫీ చేసేటప్పుడు కూడా నువ్వేమన్నా పాస్బుక్ను వెరిఫై చేస్తున్నావా? ఈ గుట్టనా గట్లా అనేది సింపుల్ లాజిక్, అదే లాజిక్ దీనికి వర్తిస్తుంది కదా. అంటే ఆ లాజిక్ చెప్పి నువ్వు రైతు బంధును వాయిదా వేస్తూ ఆ డబ్బులతోనే కొంత రుణమాఫీ చేసి కొంత చేద్దామనేటువంటి ఆలోచన. మాకున్న సమాచారం రేపు వాళ్ళు తలపెట్టినటువంటి రుణమాఫీ మొత్తం 1 లక్షలోపు ఇస్తామని చెప్తున్నటువంటి రుణమాఫీ మొత్తం 11,20,000 మంది రైతులకు 6,800 కోట్ల రూపాయలకు సమానంగా ఇవ్వడానికి సన్నద్ధమైనట్లు మాకు సమాచారం ఉంది. మరి ఇదే ముఖ్యమంత్రి గారు రుణమాఫీ విషయమై గతంలో మాట్లాడినప్పుడు 40,000 కోట్లు అవుతుంది, ఏకబిగిని ఇచ్చేస్తాం, నోరు కట్టుకుంటానంటే రైతులకు 40,000 కోట్లు వేయడం పెద్ద ముచ్చటనా, ఇట్లా ఇచ్చి పడేస్తామని చెప్పినారు. మళ్ళీ సందర్భంలో మాట్లాడుకుంటూ 31,000 కోట్లు అన్నారు. మొత్తం రుణమాఫీ ఎంతమంది రైతులకు, ఎన్ని లక్షల మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు, ఎంత అమౌంట్ అవుతుంది? ఎందుకు వెల్లడిస్తలేరు మీరు? ఇప్పటికీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా 2 లక్షల రుణం తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ఎందుకు మీరు వెల్లడిస్తలేరు? సంఖ్య ఎందుకు చెప్తలేరు? వివరాలు ఎందుకు చెప్తలేరు? చెప్పాలి కదా. ఆ తర్వాత అప్పు తీసుకున్న నాడు ఆంక్షలు లేవు. గత ప్రభుత్వంలో మేము రుణమాఫీ చేసినాడు 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కేసీఆర్ సర్కార్, 2 విడతలు కలిపి. సరే, మేము దశల వారీగా ఇచ్చినాం, ప్రజలకు కూడా తెలుసు, రైతులకు కూడా తెలుసు. ఇచ్చిన మొత్తం 29,000 కోట్లు. ఇచ్చినటువంటి మొత్తం 29,000 కోట్లు మేము ఏం ఆంక్షలు లేకుండా ఇచ్చినాం. రైతుల లెక్కన ఇచ్చినాం. ఎంతమంది రైతులు బ్యాంకులలో లోన్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చినాం. ఎన్నికలు పోయే ముందు మిగిలినటువంటి సుమారు 6,000 కోట్ల రూపాయలకు సమానమైనటువంటి రుణమాఫీ మిగిలి ఉండే అని చెప్పిన గతంలో కూడా చాలాసార్లు నేను చెప్పిన, అది మాత్రమే మిగిలి ఉండే.
మేము చేసింది మొత్తం 29,000 కోట్లు చేసినాం. మరి ఆ రోజు మేము 2 దఫలుగా ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి జీవోలలో ఒక్క షరతు కూడా, ఒక్క ఆంక్ష కూడా రైతాంగం మీద పెట్టలేదే. షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా మరి మీరు రుణమాఫీ ఎందుకో చేస్తలేరు. మీరు ఇచ్చిన జీవోలో ఇన్ని షరతులు, ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారు? మరి రైతుల సంఖ్య, రైతులు పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులు సుమారు 70 లక్షల మంది. మరి 70 లక్షల పట్టదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులలో బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి సంఖ్య ఎంత? మాకు ఉండేటువంటి సమాచారం సుమారు 60 లక్షల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. 60 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మరి 60 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఉండి రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు మేము ఆ రోజు కుటుంబంలో భర్తను చూడలే, భార్యను చూడలే, కొడుకును చూడలే, రైతుగా పట్టదారు పాస్ పుస్తకం ఉండి రైతుగా వాళ్ళు పోయి బ్యాంకులో కనుక రుణం తెచ్చుకొని ఉంటే, వాళ్ళు బ్యాంకుకు అప్పు ఉంటే వాళ్ళ రుణాన్ని మాఫీ చేసినాం. అదే రీతిన ఇవాళ మీరు ఎందుకు చేస్తలేరు? ఒకవైపేమో రైతు పట్టదారు పాస్బుక్కే మాకు ప్రామాణికం అంటున్నారు. ఇంకోవైపు ఏమంటున్నారు? వెరిఫికేషన్ కోసం మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం కార్డు చూస్తామంటున్నారు. రేషన్ కార్డులు లేని రైతులు చాలామంది ఉన్నారు. రేషన్ కార్డు ఇష్యూ అయినప్పుడు తండ్రి పేరు మీద భూమి ఉంది, పిల్లలు పెరిగొచ్చిన తర్వాత పిల్లలకు కొత్త రేషన్ కార్డు రాలే, కానీ భూమి విభజన అయింది కొడుకుల మధ్యలో, తండ్రి మధ్యలో. ఓ కొడుకు 5 ఎకరాలు, ఓ కొడుకు 4 ఎకరాలు, తండ్రికో 4 ఎకరాలు ఉంది. క్రాప్ లోన్ అందరు విడివిడిగా తీసుకున్నారు. మీరు రేషన్ కార్డు పేరు మీద ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికే మీరు ఇవ్వదలుచుకున్నది. మీరు చెప్పే మీ గైడ్లైన్స్ చెప్పేటువంటి మాట అదే, నోటి మాట మీరు ఏం చెప్పినా. మరి ముఖ్యమంత్రి గారు మౌఖికంగా చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని వ్యవసాయ శాఖ గైడ్లైన్స్ని మార్చిందా? మార్చలేదు కదా, నేను ముందే చెప్పినట్లు. ఎందుకు మార్చలేదు మరి? కాబట్టి ప్రభుత్వం స్పష్టతనియాలి. కొద్దిమందికి ఇచ్చి సంబరాలకు సిద్ధపడడం కాదు, కొద్దిమందికి ఇవ్వజూపి సంబరాలకు సిద్ధపడడం కాదు. పట్టదారు పాస్ పుస్తకం కలిగి బ్యాంకులో రుణం పొందినటువంటి ప్రతి రైతుకు భర్తనా, భార్యనా, కొడుకా అనేటువంటిది లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బ్యాంకులో అప్పు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి, పట్టదారు పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. గత ప్రభుత్వం మేము ఎట్లా చేసినామో అదే రీతిన రుణమాఫీ మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర రైతుల్ని మీరు మోసం చేసినట్లే. ఇలా 11 లక్షల మంది కోసం మీరు సన్నద్ధమైనారు. సరే, రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేది 11 లక్షలకు ఇస్తారా, తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా చూద్దాం. మరి మిగిలిన 50 లక్షల మంది రైతులు ఏం కావాలి? రాష్ట్రంలో ఉన్న మిగిలిన 50 లక్షల మంది రైతులు ఏం కావాలి? రైతు రైతే కదా. ప్రతి రైతు ఎకరా రైతు కానీ, 5 ఎకరాల రైతు కానీ, 10 ఎకరాల రైతు కానీ, వాళ్ళు చేసినటువంటి వ్యవసాయంలో వచ్చేటువంటి ఉత్పత్తి, ఏ ఒక్క కుటుంబ ఉత్పత్తి మొత్తం తామే భుజించరు, తామే వినియోగించుకోరు. ఈ సమాజ సంపద అది, ఆహార సంపద అది, లోకం సంపద అది. లోకాన్ని దాకేవాడు రైతు. అక్కడ మనం వర్గీకరించాల్సిన అవసరం లేదు. రైతుకు సాయం చేసే కాడ ఆంక్షలు వద్దు, ఈ వర్గీకరణ వద్దు. రైతు రైతే. ఆ ఉదాత్తమైన ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ సర్కార్ ఇచ్చింది రుణమాఫీ. మరి మీరు అదే పద్ధతిలో ఎందుకు చేస్తలేరు? మాకంటే బాగా చేస్తామని మొత్తుకున్నారు కదా మీరు. కేసీఆర్ విఫలమైండు, మేము చేసి చూపిస్తామన్నారు కదా. మరి కేసీఆర్ ప్రభుత్వం జయంగా మిగిలినటువంటివి వాటి కథ ఏంది? గత ఎన్నికల కంటే ముందు కేసీఆర్ సర్కార్ రుణమాఫీ చేయంగా మిగిలినటువంటి ఆ రుణాల సంగతి ఏంది? దాని మీద స్పష్టత ఇస్తలేరు. ఏదో ఒక కారణం చేత ఎక్స్క్లూజన్ ప్రాసెస్ అంటాం, తొలగించడం కోసం అవసరమైనటువంటి విధి విధానాలు రూపొందించి తప్పిస్తే మేలు జరగడానికి ఈ విధి విధానాలు కాదు అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాం. మొన్న 15th నాడు జీవో వచ్చిన మరుక్షణమే మేము ఆ మాట చెప్పినాం. ఇప్పుడు రైతాంగం కోసం ఎంత చేసినా తక్కువే. మనం ఏదో వాళ్ళకు ఉపకారం చేస్తున్నాం, ఎదురుపోయేదో గొప్ప సహాయం చేస్తున్నాం అన్నమాట మాట్లాడొద్దు. అన్నదాతలు వాళ్ళు. ఒక వ్యవసాయం బాగుంటే, అది బలపడితే, స్థిరపడితే
వాళ్ళు బతకడంతో పాటు 10 మందిని బతికించడంతో పాటు వేల మందికి ఉపాధులు ఇస్తారన్న ఉద్దేశంతోన టీఆర్ఎస్ సర్కారు వ్యవసాయానికి ఒక నూతన నిర్వచనాన్ని ఇచ్చింది, మెరుగులద్దింది. రైతు గర్వంగా తలెత్తుకొని భవిష్యత్తులో రుణాలు చేయని స్థితికి చేరుకునేటువంటి విధంగా రైతు ప్రస్థానం సాగింది. ఏటేటా కొంత మిగిలించుకొని సర్కారు ఇచ్చిన పెట్టుబడి కావచ్చు, మార్కెట్లో నష్టపోకుండా కొనుగోలు కావచ్చు, కరెంటు బిల్లు లేకుండా కరెంటు కావచ్చు, బీమా కావచ్చు, అనేక సదుపాయాలతోన రైతు అనేటువంటి కర్షకుడు ఆత్మవిశ్వాసం పెంచుకొని ఆనందంగా పనిచేసేటువంటి కాలం. ఇలా మీరు ఆంక్షలు పెట్టి మళ్ళీ వ్యవసాయం ఇంకేడ చేయాలబ్బా అనేటువంటి స్థితి కల్పిస్తున్నారు. గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నవే, చెప్పిన విషయాలే. 1,20,000 కుటుంబాలకు రైతు బీమాను అందించిన 6,000 కోట్లు. 1,30,00,000 ఎకరాల సాగున్నటువంటి తెలంగాణ వ్యవసాయాన్ని 2 సీజన్లు కలిపి 2,40,00,000 ఎకరాలకు తీసుకుపోయినాం. అన్ని రకాల ధాన్యాలు కలిపి వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి స్థితి నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల స్థితికి తీసుకుపోయినాం. ఏడాదికి 10,500 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్సిడీని ఇచ్చినాం. కొత్త ప్రాజెక్టులు కట్టినాం, పాత ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఆఖరికి కరోనా విపత్తులో కూడా రైతాంగానికి రైతు బంధు ఆపకుండా ఇచ్చినాం. మీరు ఇస్తామన్నట్లు చెప్పి 8 నెలలు ఊరించి అలా చేసేటువంటి పని ఏంటంటే ఆంక్షలు పెట్టి కొంతమందికి మాత్రమే ఇచ్చి, అప్పు తీసుకున్న 60 లక్షల మందిలో ఈ రుణమాఫీ ఎంతమందికి మాఫీ అవుతుంది ఆ సంఖ్య ఎందుకు ప్రకటిస్తలేరు మీరు? మీ తొలి ప్రయత్నంలో 11,20,000 మందికి వస్తున్నట్లుగా అంచనా ఉంది. ఇప్పుడు అది 10,000 ఇటు కావచ్చు అటు కావచ్చు. 1,00,000 లోపు మీరు చేసేది, మీరు ఇచ్చిన నిబంధనలు, మీరు పెట్టినటువంటి ఆంక్షల నడుమ లబ్ధి పొందగలిగేటువంటి వాళ్ళు కేవలం 11 లక్షలు. అంటే సుమారు ఇంకో 49 లక్షల ఖాతాదారులు రైతులు. మరి వీళ్ళందరి పని ఏంది? వీళ్ళలో మరి నెక్స్ట్ 2 lakhs ఎంతమందికి వస్తుంది? ఇంకో విచిత్రం ఏంటంటే 2 లక్షలకు పైన ఎంత ఉందో అంత ముందు మీరు కట్టేసుకోండి బ్యాంకులో, తర్వాత మేము జమ చేస్తామంటున్నారు. నువ్వు ఇచ్చేది రైతు కట్టుకునేది కట్టుకుంటాడు, నువ్వు ఇచ్చినాక రైతు కట్టుకోకుండా ఉంటాడా? రైతుకు దానికి 10,000, 20,000, 50,000 అదనంగా ఉంది. 2,50,000 ఉంది, లేదా 2,30,000 ఉంది, లేకుంటే 2,70,000 ఉంది అప్పు. సర్కారు ఇస్తానేది 2 లక్షలే కదా. మీరు ఇస్తానది ఇవ్వండి, మిగతాది ఆయన కట్టుకోకపోతే బ్యాంకు వాడు ఊరుకుంటాడా? ఇంటికాడ వచ్చి కూర్చుంటాడు, వసూలు చేసుకుంటాడు. అది రైతు పడే పాటలు పడతాడు. నువ్వు కడితేనే ఇస్తాం ముందు అంటే రైతు కట్టనంత కాలం అది పెండింగ్లో ఉంటుంది అనమాట. అంటే మీకు వ్యవధి దొరకాలి, మీకు సమయం దొరకాలి మళ్ళీ పే చేయడానికి. అదే అసలు కథ. మహిళా రైతు ఉంటే ముందు ఆమెది కడతాం, తర్వాత మిగతా వాళ్ళది కడతాం అంటుండ్రు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి గైడ్లైన్స్ మళ్ళీ మీరు కూడా పరిశీలన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రుల్ని స్క్రూటినైజ్ చేయండి. మీరు ఏమున్నాయనేటువంటిది మీరే రాస్తారు చూస్తే. కాబట్టి ఆ మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నటువంటిది, రైతు బంధువును మీరు ఆపిందే అనర్హులైనటువంటి వాళ్ళకి చాలామందికి పోయింది కాబట్టి మేము దాన్ని పరిశీలన చేసి అదంతా కూడా సద్వినియోగం అయ్యేటట్లు చేస్తామన్నారు. దానికి ప్రామాణికత రైతు పట్టేదారు పాస్ పుస్తకమే. మరి అదే పట్టేదారు పాస్ పుస్తకం మీదనే రైతులు రుణాలు పొంది ఉన్నారు. మరి ఏ వెరిఫికేషన్ చేసి మీరు ఇప్పుడు ఇస్తున్నట్లు లెక్క? మరి ఇవ్వాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీ కాదు, రైతు బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీకి రైతు అర్హుడైనప్పుడు రైతు బంధుకు ఎందుకు అర్హుడు కాదు? సింపుల్ లాజిక్ అండి.